అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి, నేనైతే మటన్ దోసకాయ వండుదామని ఇక మటన్ అయితే తీసుకొచ్చుకున్నామండి. దోసకాయ మటన్ చక్కగా వండుకోవచ్చు. రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను దోసకాయ మటన్ వండుదాం కదా అని ఇలా అనుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనం కళాయి పెట్టుకుని కావాల్సినంత వరకు నూనె అయితే వేసేసుకుందాము. మటన్ రేట్ మాత్రం బాగా పెరిగిందండి. చికెన్ తినకూడదని అన్నారు కదా, మటన్ రేట్ మాత్రం బాగా పెరిగిపోయింది. అసలు కొనలేకపోతుంది అనమాట. మనలాంటి మధ్య తరగతులు అయితే తినే ఇదైతే కాదు. కాకపోతే నేను ఇంకా చేసేదేలాక ఇక పావు కేజీ అయితే తీసుకొచ్చాము. అందుకని చెప్పి నేను ఒక దోసకాయ వేసి వండుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది కూడా పచ్చిమిర్చి వేసేసుకుందాం. ముందుగా నేను కొంచెం పండినాయండి పచ్చిమిర్చి. 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా మనం నూనె బాగా మరిగినప్పుడు వేయకూడదు. బాగా మరిగినప్పుడు వేసామంటే మొహానికి పేలుతాయని నేను కొంచెం నూనె వీటకంగానే వేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకుందాము. మన లాంటి వాళ్ళు ఏవి తినాలన్నా కూడా అస్సలు తినలేని పరిస్థితి అయితే వచ్చేస్తుంది రాను కూడా. ఎందుకంటే చికెన్ ఏమో తినకూడదు, మటన్ ఏమో కొనలేము. చికెన్ అందుబాటులో ఉన్నా తినకూడదు, మటన్ ఏమో కొనలేము అనమాట. అందుకని చెప్పి ఇంకేం చేస్తాం, ఉన్న దాంట్లో సర్దుకుందాం కదని చెప్పి నేనైతే పావు కేజీనే తెచ్చాను. ఎక్కువైతే తేలేదు. మీరు ఎన్ని కామెంట్లైనా పెట్టండి, మాకున్న పరిస్థితి వల్ల నేను చెప్తున్నాను కూడా. మా పరిస్థితి అయితే పావు కేజీ మటన్ తెచ్చుకొని వండుకోవడమేనండి. మా పరిస్థితి అయితే మధ్యతరగతి కుటుంబం కాబట్టి మీరు ఏంటబ్బా కూర అంత ఉంది, కొద్దిగా ఉందని అనుకుంటారేమో. నేను అందుకనే వివరంగా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ఉల్లిపాయ అయితే బాగా మనకి మగ్గాలి. అలా మగ్గాలంటే మనం కొంచెం కల్లుప్పు వేసేసుకోవాలి. కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఎన్ని రోజులు మనకి ఈ తిప్పులో నాకైతే అర్థం కావట్లేదు. చక్కగా ఉల్లిపాయ మనకి బాగా మగ్గాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనకి మగ్గితే ఉల్లిపాయ కొంచెం చాలా బాగుంటుంది. ఏంటి మా ఏం చేస్తున్నావు? గోల్డెన్ నేను వంటగదిలో తీసుకొచ్చి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. నేనైతే మసాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నానండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ ముందుగానే చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ పచ్చి మసాలా వచ్చి మనకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన లవంగాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసానండి. జీడిపప్పుతో సహా వేసాను. ఎందుకంటే మనకి మటన్లో జీడిపప్పు పేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పచ్చిది అలా వేసుకున్నా పర్వాలేదు, కానీ పేస్ట్ చేసేస్తే ఇంకా మనకి ఆ గ్రేవీ అనేది ఈ మటన్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను అవి కూడా వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇవ్వండి, ఉల్లిపాయ అయితే మనకి మగ్గుతుంది. ఇంకొంచెం మగ్గిందంటే మనం మసాలా కూడా వేసేసుకోవచ్చు. చక్కగా కడిగేసి పెట్టేసుకున్నానండి అన్నీ కూడా నేను. ఇప్పుడైతే చక్కగా మనకి ఆనియన్స్ అనేది బాగా మగ్గుతున్నాయండి. చూసారు కదా, బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడేమో ఫస్ట్ దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయ నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను. మీడియం సైజ్ అనమాట. మరీ అంత పెద్దదేం కాదు, మీడియం సైజ్ దోసకాయ చిన్నగా తీసుకున్నాను అనమాట. చక్కగా మనం నీట్గా ఇలా వండుకుని తింటే మటన్ కూర బంగారంలాగా సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అది మగ్గుతుంది కదా, మగ్గుతున్నప్పుడే మనం ఏంటంటే పసుపు వేసేసుకుందాము. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి పసుపు కూడా వేసేసుకుందాము. ఉప్పు చాలదు, మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. చక్కగా మగ్గాలండి ఇవి. దోసకాయ ముక్క చక్కగా మగ్గితే తర్వాత మటన్ అనేది వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు మా వీడియోస్ని అయితే చూస్తున్నారండి, చాలా బాగా అంటే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఏంటంటే, మీరు మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మా మధ్యతరగతి కుటుంబాలను కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ప్లీజ్ అందుకనే ప్లీజ్ మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ఇంకా కొంచెం మా వీడియో ఏమన్నా మీరు ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే షేర్ కూడా చేస్తే మీకైతే నేను చాలా రుణపడి ఉంటానండి. చాలా రుణపడి ఉంటారు. మా లాంటి వాళ్ళు మీరు ముందుకు తీసుకెళ్తారని మీ మీద నేను మంచిగా ఒపీనియన్స్ అయితే ఉన్నానండి. ప్లీజ్ మా నమ్మకం అయితే మీరు పోగొట్టద్దు. మీరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అలా చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు తీస్తానన్నమాట. ప్లీజ్ ఇప్పుడైతే మనం చూద్దాము. ఎండాకాలం వచ్చేసినట్టుంది బాబాయ్, వంట చేస్తున్న చెమటలు కారిపోతుంది. ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాం. చెప్పాను కదా నేను మసాలా ఏమేమి వేసి మసాలా చేస్తాను. అబ్బా మసాలా వేయగానే గుప్పని వచ్చిందండి వాసన. మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్, సూపర్గా ఉంది స్మెల్ కూడా. ఆహా భలే వస్తుందండి ఈ మసాలా వేయగానే. ఇవన్నీ ఇప్పుడు మరి మంచి మటను చూసారా. కానీ మటన్ రేట్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తాను కూడా సూపర్గా ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో మటన్ అనేది, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే వేసేసుకుందాము. ముక్కలు కూడా కొబ్బరి ముక్కలు ఉన్నాయి చూడండి చక్కగా. ఇప్పుడైతే మటన్ కూడా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి నెంబర్ 1 కారం అనమాట. సూపర్ కారం అనమాట. మనం మధ్యాహ్నంతో ప్రిపేర్ చేసే కారం అనమాట. ఇది కారం వేస్తే ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, డబుల్ కాదు త్రిబుల్ అవుతుంది. ఇదిగోండి చక్కగా కారం కూడా వేసుకున్నాము. కారం వేయగానే చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో కూర, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి కూర ఉడుకుతున్నప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ ముక్కలకి బాగా పట్టి కూడా మనకి కొత్తిమీర చాలా టేస్ట్ ఉండిద్దండి. ఆ స్మెల్ కూడా ఎరగతీస్తుంది అనమాట. మనం ఏదైనా నాన్ వెజ్ కూరలో వేసుకుంటాం కదా, ఆ స్మెల్ మాకు భలే ఉంటుంది. అందుకనే మనం ముందుగానే ఇలా కొత్తిమీర వేసుకున్నాం అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముక్కలకు బాగా పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే నేను ఇలా వేస్తాను అనమాట. చక్కగా కూర అయితే ఎలా ఉడుకుతుంది కదా. ఇవ్వండి నేనైతే మటన్ మసాలా తీసుకున్నాను, ఒక 5 రూపీస్ అనమాట. ఈ మటన్ మసాలా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసేది కొంచెమే వేసాను, ఎందుకంటే మన మసాలా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. పచ్చి మసాలా మటన్ మసాలా వేసామంటే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుందని నేను అది యూజ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మన పచ్చి మసాలాలోనే టేస్ట్ అనేది అంతా దాక్కుని ఉండిద్ది. ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకుందాము. చక్కగా ఇలా మగ్గుతుంది కదా, మగ్గుతున్నప్పుడు మనం ఇలా వాటర్ వేసేసుకుందాము. గ్లాస్లో వేసుకుందాం, ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం మనకి ముక్క అనేది కొంచెం గట్టిగా ఉండిద్ది కదండి. అందుకని చెప్పి నేను 2 గ్లాసులు చిన్న గ్లాసులు అవి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. చూసారా మంచి కలర్ఫుల్గా, మనం కారం కాబట్టి మంచి కలర్ఫుల్గా వచ్చింది కూర అనేది సూపర్గా. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇంకా బాగుండిద్ది దగ్గరికి వచ్చేస్తే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది మళ్ళీ పైన వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేసేసుకొని కొత్తిమీరని చక్కగా ఇదిగోండి కరెక్ట్గా మూత ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాము. హైలో అయితే వద్దనమాట. సిమ్లో పెట్టుకున్నామంటే కూర అనేది నిదానంగా ఉడికి ఆ ముక్క కూడా నిదానంగా చక్కగా ఉడికి స్వాంజిలా తయారైద్ది.
మనం తింటున్నా కూడా ముక్క అనేది మంచి టేస్ట్ వచ్చింది అనమాట. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకుంటాను. అసలు చెమటలు చూసారా, ఎండాకాలం వచ్చేసినట్టుంది. నేను మాట్లాడుతున్నా కూడా చెమటలు అనేది బాగా అసలు నాకైతే బీభత్సంగా కారుతున్నాయి అనమాట. రేకులిల్లు కాబట్టి మరీ దారుణంగా ఉండిద్ది వేడి. ఇంకా మీకు చెప్పవలసిన లేదు అనమాట. ఎందుకంటే రేకులిల్లు ఎంత వేడిగా ఉండేది అది మీకు తెలుసు కాబట్టి ఇంకా చెప్పవలసిన లేదు అంటున్నాను. ఈలోపు మా వీడియోకి అయితే లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. లైక్ అనేది అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఒక 20-25 నిమిషాల తర్వాత మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చి మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చక్కబ్బా సూపర్గా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడే కొంచెం నేను మంట అనేది ఎక్కువగా పెట్టాను. చూడండి చక్కగా దోసకాయ కూడా మనకు ముక్క అనేది కనిపించట్లేదు, చక్కగా ఉడికింది, సూపర్గా ఉడికింది. ఇదిగోండి ఇప్పుడైతే మనం చారు కూడా పెట్టుకుంటున్నాను. నేను చింతపండు చారు అనమాట, రసం కాదు చారేని. ఇదిగోండి అన్నీ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా, కొత్తిమీర, అదే చింతపండు మొత్తం మనం చక్కగా పిసివేసి ఆ వాటర్లో అన్నీ వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇదిగోండి చక్కగా ఇలా మరిగించుకొని తాలింపు పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇదిగోండి ఒకసారి చారు కూడా చూడండి. మీరు చూస్తుంటేనే భలే ఉంది కదా, సూపర్గా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి కూర అయితే మనకు దగ్గరకు వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఆఫ్ చేసేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం మనం కొత్తిమీర వేసుకుని మళ్ళీ కొంచెం వేసుకుంటే ఏం అవతలేండి, ఎంత వేసినా కూడా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి మనకి కూర అయితే అయిపోయింది. ఇప్పుడు చారు కూడా తాలింపు పెట్టేసుకుంటే మనకి అన్నీ రెడీ అయిపోతాయి. ఇక తినేవచ్చు అనమాట మనం. సరేనా? ఇప్పుడు చారు కూడా మరుగుతుంది. ఇంకొక 10 నిమిషాలు మరిగిందంటే చారు కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. తాలింపు కూడా పెట్టుకున్న తర్వాత ఒక పట్టేయాలి అని నాకైతే ఉందన్నమాట. ఎందుకంటే పొద్దునుంచి ఏం తినలేదండో. పొద్దునుంచి ఇగో ఇలాగే కూర తీసుకొచ్చి వంట చేసి ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఇక ఒక పట్టేయాలి. ఆ కడుపులు ఎలకలు అయితే బాగా అటు ఇటు తిరిగేస్తున్నాయి. చూద్దాము, 10 నిమిషాలు టైం పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చక్కగా కూర అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్నం అయితే తినేద్దాము. పట్టమని ఓకే, మా చింతలు కూర్చుంది ఇవాళ. ఇలా అన్నం అయితే అయిపోయింది. కూర ఇదిగోండి. వావ్, చూసారా మంచి స్మెల్ అదిరిపోయింది. దోసకాయ మటన్ మామూలు విషయం కాదు. 2 కాంబినేషన్ ఎరగ తీసేసిద్ది. పట్టమా నాకైతే చాలా ఇష్టం అండి దోసకాయ చికెన్ అయినా ఇష్టమే, దోసకాయ మటన్ అయినా ఇష్టమే. ఏదైనా కూడా దోసకాయ వేస్తే చాలా ఇష్టం. ఇదిగోండి చారు కూడా మనం చక్కగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చారు సంగతి కూడా చూద్దాము. ముందు కూర సంగతి చూసి అప్పుడు చారు సంగతి అయితే చూద్దాము. వేడి అన్నం, మంచి ఎండగా ఉంది. వంట చేసినంతసేపు అయితే చెమటలు అయితే బీభత్సం కారిపోయినాయి. అబ్బాబ్బాబ్బా అమృతంలాగా ఉంది. మటన్ ముక్క కూడా మెత్తగా ఉడికి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అదిరిపోయింది. వేడి కాలిపోతుంది ఫ్రెండ్స్. ఇంతసేపు ఆకలితో ఉండి వండినందుకు మంచి టేస్ట్తో మనకి కూర అయితే బాగా కుదిరింది. సూపర్గా ఉంది. ఇరక్కొట్టేసింది అంతే. మాటలేముంటాయండి, మాటలేముండవు. మటన్కి మాటలేముంటాయి, కాకపోతే మనం కొనలేం. కానీ ముద్ద ఎలా వెళ్ళిపోతుంది చూసారా నోట్లోకి. కూర బాగా ఉడికింది మెత్తగా. సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. మటన్ ఎరగదీస్తుంది టేస్ట్. బా
అంత బాగుంది చూసారా, గొప్ప గొప్ప తినేస్తున్నాను నేను. ఇరక్కొట్టేసింది నాకైతే టేస్ట్. మంచి టేస్ట్తో కూర అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చారు కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ చింతపండు చారు కూడా అన్నీ వేసాను కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడూ పెడతా కదా, అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను చాలా బాగుంటుంది అని. సూపర్. చారు బాగుంది, కూర బాగుంది, మనస్ఫూర్తిగా తిన్నట్టు చాలా ఆనందంగా ఉంది మనసుకు కూడా. ఎలా ఉందాం చారు? సూపర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.